గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. క్లైమేట్ ఆఫ్ ఇండియా సంబంధించి టాపిక్ అనేది మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి క్లైమేట్ ఆఫ్ ఇండియాలో మనకి టాపిక్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. మీరు క్లియర్గా వినండి. ఇక్కడ మనకి క్లైమేట్కి సంబంధించి సీజన్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసులో క్లైమేట్కి సంబంధించి మనకి సీజన్స్ చెప్పుకున్నాం మనం. మనకి ట్రెడిషనల్ సీజన్స్, తర్వాత మంత్స్, తెలుగు మంత్స్ ట్రెడిషనల్ మంత్స్, అదేవిధంగా మనకి ఇంగ్లీష్ మంత్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈరోజు టాపిక్ ఏంటంటే రియల్గా మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది క్లైమేట్ మీద ఏ విధంగా ఉంటుందండి. గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది చాలా వరకు క్లైమేట్ మీద ఉండడానికి రీజన్స్ ఏంటి, అసలు మనం గ్లోబల్ వార్మింగ్ని ఎలా రెడ్యూస్ చేయాలి అనేది మనకి ఇక్కడ టాపిక్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా రియల్గా సన్ రైజ్ నుంచి రిలీజ్ అయ్యే సోలార్ రేడియేషన్ అనేది డైరెక్ట్గా ఎర్త్కి రీచ్ అయిన తర్వాత ఎర్త్ నుంచి కొంత రిఫ్లెక్ట్ అయిన తర్వాత మనకి సరౌండింగ్స్లో వెదర్లో మనకి చాలా వరకు ఉండిపోవడం జరుగుతుంది. రియల్గా మనకి ఎప్పుడు కూడా సోలార్ అనేది రిఫ్లెక్షన్ జరుగుతూ ఉంటుంది. మనకి ల్యాండ్ సోలార్ని సన్ రైజెస్ నుంచి వచ్చే రేస్ని ల్యాండ్ రిసీవ్ చేసుకోవడం, ల్యాండ్ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఏమవుతుంది, సడన్గా ఆన్ ది స్పాట్లో ఏమవుతుందంటే రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు మన సరౌండింగ్స్లో మనకున్న సరౌండింగ్స్లో ఏంటంటే కొంతవరకు గ్యాసెస్ అనేవి ఇంక్లూడ్ అయి ఉండిపోతాయి. మనకి గ్యాసెస్ అనగానే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్, రియల్గా మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనకి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రోజన్, సల్ఫర్ డైఆక్సైడ్ మ్యాక్సిమం చాలా వరకు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన సరౌండింగ్స్లో ఉన్న క్లైమేట్లో ఏం చేస్తాయంటే వెదర్ కండిషన్ అనేది చేంజ్ చేస్తాయి. అప్పుడు దాకా కూలింగ్గా ఉన్న టెంపరేచర్ సడన్గా పెరగడం అనేది జరుగుతుంది. ఎందువల్లంటే ఇక్కడ మనకి ఎప్పుడూ కూడా రియల్గా మనకి ఎర్త్కి ఎప్పుడు కూడా గ్రావిటీ పవర్ ఉంటుంది. ఎర్త్ గ్రావిటీ పవర్ తీసుకున్న తర్వాత మనకి ఎర్త్ గ్రావిటీ పవర్ ఏంటి, మనకి టెంపరేచర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఫస్ట్ మనకి టెంపరేచర్ అనేది రిసీవ్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే ఎర్త్కున్న గ్రావిటల్ పవర్, మనకి ఎర్త్కున్న గ్రావిటల్ పవర్ వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ సన్ రైజెస్ అనేది ఎర్త్కి రీచ్ అవ్వడం, తర్వాత రిఫ్లెక్ట్ అయిన తర్వాత సరౌండింగ్స్లో ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఇలా మనకి గ్యాసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్లో ఉండిపోతాయి. గ్యాసెస్ అన్నీ ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్లో ఉండిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది రేజ్ అవ్వడం, తర్వాత ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనేది గ్రీన్ హౌసెస్ ఎఫెక్ట్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. రియల్గా మనకి సన్ రేస్ నుంచి యూవీ రేస్ మనకి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా మనకి స్పియర్స్ ఉంటాయి. స్పియర్ నుంచి మనకి యూవీ రేస్ అనేది ఓజోన్ లేయర్లో ఉంటుంది. ఓజోన్ లేయర్ మనం ఎక్కువ టెంపరేచర్ యూజ్ చేయడం వల్ల, లేకపోతే మొత్తం టోటల్గా సరౌండింగ్ ఏరియా అంతా కూడా పొల్యూట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పొల్యూషన్ క్రియేషన్ ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓజోన్ లేయర్ అనగానే మనకి O3 డ్యామేజింగ్ జరుగుతుంది. O3 డ్యామేజింగ్ జరిగిన వెంటనే సడన్గా మనకి సన్ రేస్ అన్నీ కూడా డైరెక్ట్ ఆన్ ది ఆల్ హ్యూమన్ బీయింగ్స్ డైరెక్ట్గా మన మీద పడతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. రియల్గా మనం ఫస్ట్ ఇనిషియల్లీ సేవ్ ద ఓజోన్ లేయర్ని మనం సేవ్ చేయాలి. ఓజోన్ లేయర్ని సేవ్ చేయాలంటే కంపల్సరీ పొల్యూటెంట్స్ని ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి.
కానీ రియల్గా పొల్యూటెంట్స్కి రీజన్స్ ఎవరంటే ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనమే. పొల్యూషన్ క్రియేట్ చేసేది కూడా మనమే. ఎందుకంటే మనకు ఆల్రెడీ పొల్యూషన్ని చాలా వరకు మనం తగ్గించడానికి ప్రయత్నం చేసిన పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోతూనే ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి టెంపరేచర్ పెరగడం వల్ల ఏమవుతుంది, హిమాలయస్లో మనకి ఐస్ అనేది మెల్ట్ అవుతుంది. మనకి బాగా టెంపరేచర్ ఎక్కువగా పెరిగిపోతే మనకి నార్త్ ఇండియాలో మనకి రియల్గా నార్త్ ఇండియా అంటే దగ్గరగా మనకి నార్త్ లాటిట్యూడ్స్లో అంటే నార్త్ లాటిట్యూడ్స్, ఇక్కడ మనకి నార్త్ లాటిట్యూడ్స్లో మనకి క్లియర్గా చెప్పాలంటే నార్దర్న్ రష్యాలో మనకి ఏమవుతుందంటే హిమాలయస్ అనేవి చాలా వరకు మెల్ట్ అవడం జరుగుతుంది. ఎప్పుడైతే హిమాలయస్ అనేవి మెల్ట్ అవడం జరుగుతుందో ఆటోమేటిక్గా మనకి ఆ ఏరియాలో ఉన్న ఓషియన్స్ కానీ సీస్ కానీ ఏమవుతున్నాయంటే డెవలప్ అవుతుంది. అంటే రియల్గా ఎప్పుడైతే హిమాలయాస్ అంటే నార్థన్ లాటిట్యూడ్స్లో ఉన్న హిమాలయాస్ మెల్ట్ అయినాయో అక్కడ మనకి రియల్గా నార్త్ ఇండియా అంతా కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో మనకి అంటే 9th క్లాస్ లెవెల్లో చెప్పుకుంటారు మీరు. టండ్రాస్ అంటే ఐస్ స్లీవ్స్ అనేటువంటి ఐస్ బర్గ్స్, అంటే బిగ్ టైప్లో ఉన్న అంటే చాలా వరకు ఉన్న ఐస్ బర్గ్స్ అనేవి ఏమవుతాయంటే టెంపరేచర్ వల్ల మెల్ట్ అవుతాయి. మెల్ట్ అయినప్పుడు ఈ టండ్రాస్ అండర్పాట్లో అంటే ఐస్ అండర్పాట్లో మనకి మిథేన్ అనేది అప్పటిదాకా ఉన్న మిథేన్ ఎప్పుడైతే హిమాలయస్లో ఉన్న స్నో అంతా కూడా మెల్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మిథేన్ అనేది బయటికి రావడం జరుగుతుంది. మిథేన్ రావడం తర్వాత మనకున్న సరౌండింగ్స్ ఏరియాలో అంతా కూడా మిథేన్ అనేది ఆక్యుపై చేయడం జరుగుతుంది. అంటే అప్పటిదాకా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కన్నా మిథేన్ పవర్ అనేది బయటపడుతుంది. దానివల్ల ల్యాండ్ ఏమవుతుంది, విపరీతంగా వేడెక్కుతుంది. అంటే గ్లోబల్ వార్మింగ్కి మెయిన్ రీజన్ ఏం చెప్పాలంటే మిథేన్. ఓకే, మిథేన్ అనేది చెప్పాలి. అంటే గ్లోబల్ వార్మింగ్కి బాగా పవర్ఫుల్ గ్యాస్ ఏంటంటే మిథేన్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్. తర్వాత మనకి ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ప్లాంట్స్ అనేవి మీట్ పల్సెస్ కోసం అంటే కెపాసిటీని అంటే ప్రోటీన్స్ కోసం ఏం చేస్తాయంటే అవి నైట్రోజన్ తీసుకుంటాయి. ప్లాంట్స్ ఏం తీసుకుంటే ప్లాంట్స్ అనేవి నైట్రోజన్ తీసుకుంటే రియల్గా మనకి ఏమిస్తే ఆక్సిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే రియల్గా కార్బన్ డైఆక్సైడ్ మన దగ్గర ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. కానీ ప్లాంట్స్ అంటే మాంసకృతిని అంటే వాటి కెపాసిటీని న్యూట్రిషన్ పెంచుకోవడం మాత్రం అవి ఏం తీసుకుంటాయి, నైట్రోజన్ తీసుకుంటాయి ప్లాంట్స్. ఇలా మనకి ప్లాంట్ తీసుకున్న నైట్రోజన్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ వల్ల తర్వాత ఏంటంటే నార్త్ ఇండియాలో ఉన్న మనకి స్నో అంతా కూడా మెల్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా మిథేన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తారో లేదో మనకి కంట్రీస్ ఆల్మోస్ట్ మనకి 2 టైప్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ కంట్రీస్ టైప్స్ ఏంటంటే మనకి 2 టైప్స్, డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. డెవలపింగ్ అంటే రియల్గా మనకి కంట్రీస్ 2 టైప్స్లో ఫస్ట్ మనకి డెవలప్డ్ కంట్రీస్, రెండోది ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్. అంటే డెవలపింగ్ కంట్రీస్కి డెవలప్డ్ కంట్రీస్కి డిఫరెన్స్ ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ ప్రజెంట్ టైంలో మనకి ఫాజిల్ ఫ్యూల్ వాడతారు ఎక్కువ. ఫాజిల్ ఫ్యూల్ అంటే మనకి రియల్గా కోల్ అనమాట. అంటే ఫాజిల్ ఫ్యూల్ అంటే రియల్గా ఏంటంటే కోల్. రియల్గా మనం ఏం చేస్తామంటే కోల్ ఉపయోగిస్తాం మనం. అంటే రియల్గా మనకి కోల్ కానీ పెట్రోలియం కానీ అంటే రియల్గా చెప్పాలంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి ఫారెస్ట్లో ఉంటాయి. ఫారెస్ట్కి అండర్పాట్లో ఉంటాయి ఇవి. అంటే బాగా ఓల్డెన్ డేస్లో ఏమవుతున్నాయంటే ఫారెస్ట్ అన్నీ కూడా అండర్పాట్కి వెళ్ళిపోయినాయి ల్యాండ్కి. అంటే మనకి ల్యాండ్లో మనకి లేయర్స్ ఉంటాయి కదా, క్రస్ట్ మ్యాంటిలో కోర్ ఉంటాయి కదా, ఆ ఏరియా కన్నా డౌన్కి వెళ్ళిపోయినాయి.
వెళ్ళిపోయి ఏవైనా తర్వాత అవన్నీ కూడా ఒక కెమికల్ రియాక్షన్ జరిగి అవి ఏం చేస్తున్నాయి, పెట్రోల్ కింద కోల్ కింద మళ్ళీ బయటికి రావడం అనేది జరుగుతుంది. అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ లేదా ఫ్యూయల్ ఫాజిల్స్ వాడడం వల్ల, అంటే శిలాజ యంత్రాలు వాడడం వల్ల, మెయిన్ మనకి కోల్ వాడడం వల్ల మనకి టెంపరేచర్ అనేది పెరిగిపోతుందని చెప్పి డెవలప్డ్ కంట్రీస్ వీటి మీద ఒక నిఘా వేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకి రియల్గా మనకి కోల్ ఉపయోగించడం వల్ల, అంటే కోల్ ఎందుకు ఉపయోగిస్తున్నారు కోల్ని, కోల్ వల్ల మనకి పవర్ వస్తుంది, థర్మల్ పవర్, కోల్ రిలీజ్డ్ థర్మల్ పవర్, వాటర్ రిలీజ్డ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్, కోల్ రిలీజ్డ్ థర్మల్ పవర్. అంటే రియల్గా మనకి ప్లాంట్స్ ఉంటాయి కదా, పవర్ ప్లాంట్స్, అవిని వాటికి ఎక్కువ దేని నుంచి ఉపయోగిస్తారంటే మనకి కోల్ని ఉపయోగిస్తారు. అంటే థర్మల్ పవర్ వస్తుంది కోల్ నుంచి. వాటర్ నుంచి కూడా పవర్ వస్తుంది, వాటర్ నుంచి వచ్చే పవర్ని ఏమంటారంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ అంటారు. ఇలా మనకి థర్మల్ పవర్ను ఉపయోగించడానికి కోల్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తాయంటే మెయిన్ మనకి కోల్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు దానివల్ల టెంపరేచర్ పెరుగుతుందని చెప్పి డెవలపింగ్ కంట్రీస్ మీద ఏం చేస్తారని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అంటే అప్పుడు ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ ఏం చేస్తాయంటే మీరేం ఫస్ట్లో వాడారని చెప్పి వీళ్ళ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇలా మనకి డెవలప్డ్ కంట్రీస్కి డెవలపింగ్ కంట్రీస్కి మధ్య కొంత కాంట్రవర్సీ అనేది వేటి వల్ల అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల, మెయిన్ కోల్ వల్ల రావడం జరిగింది. అంటే మనకి ఇంకా టెంపరేచర్ అంటే గ్లోబల్ వార్మింగ్ ఇంకా ఎలా జరుగుతుంది, మనం ఏం చేస్తామంటే వెహికల్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే ఎక్కువగా మనకి వెహికల్స్ని యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఏమవుతుంది, వెహికల్స్ యూజ్ చేయడం వల్ల వెహికల్స్ నుంచి మనకి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై అన్నీ రిలీజ్ అవుతాయి మనకి గ్యాసెస్. అంటే వాటి వల్ల కూడా ఆటోమేటిక్గా టెంపరేచర్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ పెరిగిందో ఆటోమేటిక్గా గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. ఈ సింపుల్ వర్డ్ వాట్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్ అని అడుగుతాడు ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఎనీ అవుట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. What is global warming? Global warming is earth heating, the contribute of some greenhouse gases like carbon dioxide, methane, sulfur dioxide. ఇవన్నీ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్లో మిథేన్ వేరీ సిచ్యువేటెడ్ ఇన్ ది ప్రీవియస్ డేస్ అండర్ ది పార్ట్ ఆఫ్ టండ్రాస్ మెల్టెడ్ సమ్ టెంపరేచర్ పవర్. కొంత ఉష్ణోగ్రత వల్ల ఏమవుతుందంటే టండ్రాస్ అనేవి మెల్ట్ అయినప్పుడు ఏమవుతుంది, వాటి కింద ఏముండే మిథేన్ ఉంది, ఆటోమేటిక్ మిథేన్ ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు అది ఆటోమేటిక్గా ల్యాండ్ అనేది గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. ఇలా మనకి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. అంటే మరి గ్లోబల్ వార్మింగ్ కంట్రోల్ ఎలా కంట్రోల్ మెజర్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, కంట్రోల్ మెజర్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. Control measures of global warming. Firstly, greenhouse gases. Firstly మనకి reduce of greenhouse gases. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే అసలు ఎందుకు మనం ఇలా ఎందుకు పెరుగుతుందంటే ఫస్ట్ మనకి కంట్రోల్ మెజర్స్ ఇంక్రీజింగ్ కాజెస్. ఎందుకు మెల్ట్ అవుతుందంటే ఐస్ అనేది మెల్ట్ అవ్వడం వల్ల, టండ్రాస్ అనేవి మెల్ట్ అవ్వడం వల్ల జరుగుతుంది. తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే రియల్గా మనకి ఎక్కువగా మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ని, తర్వాత వచ్చి మెయిన్ మనకి ఇండస్ట్రీస్, మనకి వెహికల్స్ నుంచి, అంటే ఇండస్ట్రీస్ దగ్గర నుంచి తర్వాత ఏంటంటే వెహికల్స్ దగ్గర నుంచి మనకి కొంత స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది. వాటి వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. తర్వాత ఇంకా గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుందంటే రియల్గా డెవలప్డ్ కంట్రీస్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ డెవలపింగ్ కంట్రీస్,
అంటే డెవలపింగ్ కంట్రీస్తో ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఆ ఏరియాలో అంటే ఇదంతా కూడా గ్లోబల్ వార్మింగ్కి మెయిన్ రీజన్ ఏంటంటే AGW. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం మనం ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ మీన్స్ హ్యూమన్ కాజ్. అంటే మనం ఎప్పుడు కూడా అటు ఇటు అంటే మెయిన్ మనకి హ్యూమన్ కాజ్ అంటే హ్యూమన్ బీయింగ్స్ వల్లే మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. అంటే మనం చూడండి ఎప్పుడు కూడా మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం మనం అంటే అటు ఇటు మనం ఆన్ ది వేలో తిరుగుతూ ఉంటాం. మనం ఎక్కువ వాక్ బై చేయడం వల్ల కూడా ల్యాండ్ వేడెక్కుతుంది. తర్వాత ఏంటంటే ఓవర్ గ్రాజింగ్ చేస్తాం మనం. అంటే ఓవర్ గ్రాజింగ్ అంటే మనకి క్యాటిల్స్ ఉంటాయి కదా, ఆ క్యాటిల్స్ని గ్రాజింగ్కి వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పైన ఉన్న గ్రాస్ అంతా పోతుంది. గ్రాస్ ఎప్పుడైతే పోయిందో ఆటోమేటిక్ గ్రాస్ అంటే గడ్డి, ఆ గడ్డి పోయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే అప్పుడు కూడా ల్యాండ్ అనేది వేడెక్కుతుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి స్నో అనేది మెల్ట్ అవ్వడం అంటే హిమాలయస్లో ఉన్న స్నో మెల్ట్ అవ్వడం వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్తో పాటు కోస్టల్ లైన్ కూడా పెరుగుతాయి. ఎందువల్ల అంటే మెల్ట్ అయితే వాటర్ అవుతుంది, వాటర్ అంతా ఎక్కడికి వస్తుంది, ఓషన్స్లోకి వస్తుంది. ఓషన్స్ ఏమవుతాయి, పెరిగిపోతున్నాయి. అలా మనం అలా మెల్ట్ అయిన దాన్ని అంటే యావరేజ్ తీసుకుంటే 2 degrees సెంటిగ్రేడ్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. మనం 2 degrees కదా వదిలేస్తే తర్వాత నెక్స్ట్ డికేడ్ స్టార్టింగ్లో ఆటోమేటిక్ ఏమవుతుందంటే సీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సీ లెవెల్ అంటే సముద్ర మట్టం పెరుగుద్ది. ఎందుకు పెరుగుద్ది, వాటర్ వస్తుంది. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, హిమాలయస్ మెల్ట్ అవ్వడం వల్ల అక్కడ నుంచి వాటర్ అంతా ఓషన్స్లోకి వస్తుంది. ఓషన్స్లోకి వస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా అప్పుడు దాకా ఉన్న టెంపరేచర్ పెరిగినా పెరగకపోయినా ఇక్కడ మీన్ సీ లెవెల్ ఏమవుతుంది, సముద్ర మట్టం ఏమవుతుంది ఆటోమేటిక్గా పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆ సరౌండింగ్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లాస్ అయిపోవడం జరుగుతుంది. ఇలా మెయిన్ లాస్ అవ్వడానికి కోల్కతాలో అంటే ఇక్కడ మనకి KMDA స్టార్ట్ అయింది. మనకి కోల్కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే మనకి కోల్కతా సరౌండింగ్స్లో మనకి కోస్టల్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సేవ్ చేయడానికి KMDAని అంటే KMDA అనేది ప్రిఫరెన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక 2009లో మనకి ఒక సైక్లోన్ కూడా వచ్చింది. ఎందుకు వస్తుంది సైక్లోన్స్, ఎందుకు వస్తాయి, మెయిన్ హిమాలయస్ వల్లే. ఇక్కడ మనకి హిమాలయస్ మెల్ట్ అవ్వడం, వాటర్ రావడం, సరౌండింగ్ ఏరియాలో ఉన్న అందరూ కూడా ఏమవుతారు కోస్టల్ ఏరియా వాళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఫ్లడ్స్ అవి రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఫ్లడ్స్కి సంబంధించి రియల్గా మనకి సైక్లోన్ వచ్చింది మనకి. అంటే ఇక్కడ మనకి హైలా సూపర్ సైక్లోన్ అంటే హైలా సూపర్ సైక్లోన్ 2009లో మనకి హైలా సైక్లోన్ అనేది వచ్చింది. ఎందుకంటే మెల్టెడ్ ఐస్, స్ప్రెడ్డింగ్ ఆఫ్ వాటర్, ఇంక్రీజింగ్ ఆఫ్ మీన్ సీ లెవెల్. సో సడన్లీ దెన్ ద కోస్టల్ ఏరియా పీపుల్ షెల్టర్ ఇక్కడ డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆ ఏరియాలో ఉన్న షెల్టర్ అంతా కూడా డిస్ట్రాయ్ అనేది జరుగుతుంది. సో ఏంటంటే హైలా సూపర్ సైక్లోన్ ఎంబాజింగ్ అండ్ క్రియేటింగ్ ఆఫ్ 2009. అంటే ఇది ఎప్పుడు జరిగిందంటే 2009లో ఇక్కడ జరగడం జరిగింది. అంటే రియల్గా మనకి హైలా సైక్లోన్ నీరుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఇంకా మనకి క్లియర్గా కావాలంటే ఇక్కడ మనకి అన్ని కంట్రీస్ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. అన్ని కంట్రీస్ ఏంటంటే మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి అంటే గ్లోబల్ వార్మింగ్ని చాలా వరకు కంట్రోల్ చేయాలి. అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, AGWని కంట్రోల్ చేయాలి. AGW అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయాలంటే మొత్తం కంట్రీస్ అన్నీ కూడా ఒక మీటింగ్ అనేది అనౌన్స్ చేశారు. అంటే మనం తగ్గించకపోతే ఫ్యూచర్లో ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ ఒక మీటింగ్ అనౌన్స్ చేయాలని చెప్పి IPCC అనే మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ క్లైమేట్ ఆన్ చేంజ్. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. దాన్ని మనం ఎలా చెప్తామంటే షార్ట్కట్లో మనం IPCC అని చెప్తాం. మనకు అంటే IPCC మీటింగ్ జరిగింది. IPCC మీటింగ్ జరిగినప్పుడు అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్
క్లైమేట్ చేంజెస్ జరిగినా కానీ ఇక్కడ చాలా వరకు అంటే ఎంత రిలీజ్ చేసినా ఏం చేసినా ఇక్కడ మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది రెడ్యూస్ కాలేదు. అంటే గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడైతే రెడ్యూస్ కాలేదో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దీని మీటింగ్ సెట్ చేయడం, ఈ మీటింగ్ అనేది 2013 పోలాండ్, అంటే 2013 పోలాండ్లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. పోలాండ్లో మీకు కంపల్సరీ ప్లేస్ కావాలంటే వార్సా, అంటే 2013 పోలాండ్ వార్సా అనగానే అడిగారు 2013 పోలాండ్ మనకి వార్సా అనగానే ఏం గుర్తు రావాలంటే ఐపీసీసీ గుర్తు రావాలి. అంటే ఇంటర్ గవర్నమెంటల్ క్లైమేట్ అంటే ఏంటి? ఇంటర్ గవర్నమెంట్ క్లైమేట్ చేంజెస్ అంటే రియల్గా మనకి క్లైమేట్ అనేది ఎప్పుడూ చేంజెస్ అవుతూ ఉంటుంది, కానీ మనం గ్యాసెస్ని తగ్గించాలి. తర్వాత రియల్గా ఏంటంటే మనం ఎప్పుడు కూడా డెఫారెస్టేషన్ చేయకూడదు. అంటే డెఫారెస్టేషన్ అంటే ఏంటి? డెఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్ ఉన్నాయి కదా మనకి, ఫారెస్ట్లో ట్రీస్ అన్ని కట్ చేసాం అనుకో ఆటోమేటిక్గా ల్యాండ్ ఏమవుతుంది? విపరీతంగా వేడెక్కిపోతుంది. అంటే అటువంటిది చేయాలి. తర్వాత ఏంటంటే మనం డెఫారెస్టేషన్ చేయకూడదు, అవసరమైతే ఎఫారెస్టేషన్ చేయాలి, అంటే ప్లాంటేషన్ చేయాలి. దానివల్ల గ్రీనరీ పెరుగుతుంది, ఎన్విరాన్మెంట్ సేవ్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది జరగదు. అందుకే మనం ఏం చేయాలంటే డోంట్ కట్ ది ట్రీస్, దట్ ఈస్ కాల్డ్ డిఫారెస్టేషన్. అర్థమైంది? డెఫారెస్టేషన్ చేయకూడదు మనం. తర్వాత ఏంటంటే మనకి ఫారెస్ట్లోనే ఎక్కువ మనకి ఫాజిల్ ఫ్యూల్ దొరుకుతుంది, కోల్. ఆ కోల్ అనేది మనం ఒక రకంగానే ఉపయోగించాలి, అంటే అన్ని రకాలుగా ఉపయోగించకూడదు. అంటే రియల్గా డెవలప్మెంట్ కంట్రీస్ అన్నీ ఏం చేస్తున్నాయి? ఇండస్ట్రీస్ కానీ వెహికల్స్ కానీ మ్యాక్సిమం అంతా కూడా ఐపీసీసీని ఫాలో అవ్వాలని చెప్పి కొన్ని రూల్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రియల్గా మెయిన్ ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్లో బొగ్గు వల్ల అంటే కోల్ వల్ల మనకి చాలా డ్యామేజ్ జరుగుతుందని, అంటే డ్యామేజ్ అంతా కూడా కోల్ వల్ల జరుగుతుందని డెవలప్డ్ కంట్రీస్ ఆమోదిస్తున్నాయి, చెప్తున్నాయి. అందుకే ఐపీసీసీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకి ఐపీసీసీతో పాటు దీనికి ఇంకా మనం ఏం చేయాలంటే చాలా వరకు మన ప్రయత్నం మనం చేయాలి. ఎందువల్లంటే అంటే రియల్గా మనకి అంతా ఇండస్ట్రియలైజేషనే. ఒక కంట్రీ డెవలప్ అయిందంటే అక్కడ ఏమవుతుంది? ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీ వల్ల ఏమొస్తుంది? స్మోక్ వస్తుంది, దానివల్ల సరౌండింగ్ అంతా లాస్ అవుతుంది. అవి తగ్గించాలని చెప్పి ఈ ఐపీసీసీలో పెట్టారు, కానీ ఐపీసీసీ సక్సెస్ అనేది లేదు, కంట్రోల్ అవ్వలేదు కదా. గ్లోబల్ వార్మింగ్ చాలా వరకు కంట్రోల్ అవ్వలేదని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ ఇంపార్టెంట్ ఏంటంటే 2 degrees సెంటిగ్రేడ్, అంటే యావరేజ్ టెంపరేచర్ అనేది 2 degrees సెంటిగ్రేడ్ వచ్చిందనుకో ఇక్కడ మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏమీ లేకపోవచ్చు, అంటే స్మాల్ డెవలప్మెంట్ జరగచ్చు. అంటే ఏంటి? రియల్గా మనకి యావరేజ్ టెంపరేచర్ అనేది 2 degrees మనకి పేరెడితే ఫ్యూచర్లో స్టార్టింగ్లో మనకి డికేడ్ స్టార్టింగ్లో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీన్ సీ లెవెల్ అనేది ఆటోమేటిక్గా 1 meter పెరుగుతుంది. మీన్ సీ లెవెల్ 1 meter పెరుగుతుంది. ఎప్పుడు? యావరేజ్ మనకి 2 degrees సెంటిగ్రేడ్ తీసుకున్నప్పుడు. అంటే యావరేజ్ టెంపరేచర్ అనేది అంటే 2 degrees యావరేజ్ టెంపరేచర్ 2 degrees సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫ్యూచర్లో మనకి మీన్ సీ లెవెల్ అనేది ఎంత పెరుగుతుందంటే 1 meter పెరుగుతుంది. 1 meter పెరిగిందంటే ఆటోమేటిక్గా సరౌండింగ్ ఏరియా ఎంత ఏమవుతుంది? లాసెస్ అనేది జరుగుతుంది. ఇలా మనకి చెప్పడం జరుగుతుంది. అంటే మనకి మీరు అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ నుంచి కూడా. మనం తీసుకున్నట్టయితే మెయిన్ ప్లేసెస్ అంటే బాగా టెంపరేచర్ అంత ఏది మనకి? మే మంత్ బాగా టెంపరేచర్ ఎక్కువ. రెయిన్ ఎక్కువ ఏ మంత్లో వస్తుంది? ఆగస్ట్ మంత్లో వస్తుంది. బాగా కూలింగ్ ఉన్న మంత్ ఏంటి? జనవరి, వెరీ కూల్డెస్ట్ మంత్. అలా మనకి కొన్ని పాయింట్స్ మనకి అబ్జర్వ్ చేయాలి. ఎందువల్లంటే క్యాప్చర్ చేస్తే కానీ మన పాయింట్స్ని మన బ్లాంక్స్లో మనకి ఓవర్ అవ్వదు. అర్థమవుతుందా? ఇలా మనకి క్లైమేట్ కండిషన్స్ గురించి ఈరోజు చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో అంటే టుమారో క్లాస్లో మిగతా పాయింట్స్ అనేది లేదా లెసన్ అనేది టుమారో మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.